పని పడలేదండి. దీనికి రాజకీయాలకు సంబంధించి రాజకీయాలు ఆఫ్టర్ వీడి కొలిగేసి గొట్టంగాడు వీడేం చేస్తాడు రాజకీయాలని, ఏ పార్టీని తెంపడానికి వీడెంత, వీడి బతుకెంత, వీడి స్థాయి ఎంత, వీడి స్టేచర్ ఎంత, ఊని పని పడలేనాడు గాలికి మాట్లాడే మాటలు తప్పితే దానికి రాజకీయాలకు సంబంధం లేదు. దీన్ని పట్టించుకునే పరిస్థితి ఏ పార్టీకి లేదు, దీన్ని పట్టించుకునే ఏ సినిమా వాళ్ళకి లేదు. వాళ్ళేదో వచ్చారు, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు, వీళ్ళ పేరు కోసం అడ్రస్ లేని వాళ్ళు అడ్రస్ తెచ్చుకోవటం కోసం దీంట్లో చేరుతున్నారు, వాళ్ళు ఇక్కడ నటిస్తున్నారు, ఒరిజినల్ బుద్ధి బయటపడుతుంది అంతే. అదొక చిల్లర గ్యాంగు, చిల్లర ప్రోగ్రాము, చిల్లర గ్యాంగు, చిల్లర సెటప్, చిల్లర. దీనికి పార్టీలు కూడా వీళ్ళ బతుకులు, వీళ్ళకి పార్టీలు కూడా వచ్చి వీళ్ళని చూడాలి. వీళ్ళ బతుకులు ఎంత, వీళ్ళెంత, వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ స్టేటస్ ఎంత. ఒక రాజకీయ పార్టీలు వీళ్ళని పెట్టుకుని ఏదో చేయాలనుకున్నారనుకుంటే అనవసరం వాళ్ళని బుధాలు పిసుక్కుంటాం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ షో ఏదైతే ఉందో అది రియాలిటీ షో అంటారు బయట, మరి దీంట్లో రియాలిటీ ఎంత? రియాలిటీ ఎక్కడ ఉందమ్మా? రియాలిటీ షో టైటిల్ తప్ప అదే అన్న వల్గర్ షో. వల్గర్ షో కట్టెన వేయబడిన మబ్బు కట్టెన వేయబడిన ఒక బ్లూ ఫిలిం, అది మబ్బు కట్టెన వేయబడిన ఒక బ్లూ ఫిలిం, ఒక వల్గర్ షో, ఒక అనైతికమైన షో అది. దానికి రియాలిటీ షో బొచ్చు పోషాణం పేర్లు పెట్టి జనాన్ని మోసం చేయడం రియాలిటీ షో అది కాదు. రియాలిటీ ఎక్కడ రియాలిటీ ఉంది దాంట్లో? రియాలిటీ ఎక్కడ ఉంది? అంత అబద్ధాలు డ్రామాలు తప్పితే ఏమైనా ఉందా? ఓట్లు కాడ నుంచి అబద్ధాలే. ఈ రియాలిటీ షో ఏంటి? బూరిని పిచ్చి పేరు పెట్టేసేసి జనాలను మోసం చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. డబ్బులు సంపాదించుకుంటే పద్ధతులు సంపాదించుకుంటే సంతోషిస్తారు. ఇప్పుడు కౌన్ కరోడ్పతిని ఎందుకు అనలా ఎవరు? కౌన్ కరోడ్పతి సినిమా ప్రోగ్రాం చూస్తూ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, అనేక నాలెడ్జ్ చూసేవాళ్ళకి, పార్టిసిపేట్ చేసేవాళ్ళకి, చూసేవాళ్ళకి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు. అవునా అవునా అట్లా ఉండాలి ప్రోగ్రామ్. అలాగే ఉండింది ఫస్ట్ మోడల్ 2-3 సీజన్లు. ఆ తర్వాత వీళ్ళకి కక్కుర్తి పడి డబ్బులు ఇవ్వలేక ఎవరో రోడ్డు మీద వాళ్ళని తీసుకొచ్చి ప్రోగ్రాంలు చేస్తున్నారు ఈ ఆర్గనైజర్స్. అందుకని మన సెలబ్రిటీస్ రావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళ రేట్లు వాళ్ళకి మామూలుగా నీకు ఇచ్చినట్టు 50,000 40,000 రారు కదా. అందుకని వాళ్ళకి డబ్బులు కట్టలేక ఈ కక్కుర్తి పనులు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఎవరినో తీసుకొచ్చేయటం చేసేయటం. వాడికి జ్ఞానం లేదు, అజ్ఞాని అర్ధజ్ఞాని, విషయ పరిజ్ఞానం ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వేసేసి వాడేదో వేస్తూ ఉంటాడు. ఆ గ్రూప్ అంతా చేరి చిల్లర పనులు చేస్తూ ఉంటారు. దానితో ఒక కాంపిటీషన్, మళ్ళీ దానితో ఒక ప్రోగ్రామ్ అని దాని పేరు. దరిద్రం. దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా, ఎక్కువ ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడటం కూడా జిగుత్సాకరమ్మా, దరిద్రం. ఆ ప్రోగ్రామ్ గురించి ఐ హేట్ దట్ ప్రోగ్రామ్. దాన్ని బ్యాన్ చేయాలి. వాడు ఒకటి బ్యాన్ అన్నా చేయాలి, మానేయాలి. అయితే మళ్ళీ మొదటి 2-3 ఎపిసోడ్లు మొదటి 1-2-3 జరిగినప్పుడు ఎలా ఒక పద్ధతిలో డిజైన్ చేసి చక్కటి వాళ్ళని పిలిపించి చక్కటి ప్రోగ్రామ్గా చేశారో అలా రీడిజైన్ చేసుకుని మళ్ళీ రావాలి. బాగా దారి తప్పింది, గాడి తప్పింది, గతి తప్పింది, మతి తప్పింది, అన్ని తప్పింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన విధ్వంసానికి మరి ఎవరు బాధ్యత వహించాలంటే? ఆర్గనైజేషన్ బాధ్యత వహించాలి. వాళ్ళు విధ్వంసం అంటే జనాలు కూడినప్పుడు పోలీసు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకుండా వదిలిపెట్టేసి కొట్టేసుకున్నారు, తట్టేసుకున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్లే కారకులు. నిర్వాహకులకి బుద్ధి ఉండాలి. నిర్వాహకులు అబాధ్యతతో ప్రవర్తించారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ ప్రోగ్రాం మళ్ళీ జరగకుండా చూడాలి. మళ్ళీ రీడిజైన్ చేస్తే ప్రోగ్రాం, లేకపోతే ప్రజలే తంతారమ్మా. నేను చెప్తున్నా, ఇప్పుడు కాదు, ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడడం కాదు, పబ్లిక్ తంతారు. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి రాబోయే కాలం ఇలాగే వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తుంటే. ఇప్పుడు షో నిర్వాహకులు కావచ్చు, మా టీవీ యాజమాన్యం ఎవ్వరు కూడా ఈ విధ్వంసంపై స్పందించలేదు ఇప్పటి వరకు. అంటే వీళ్ళకి బాధ్యత లేదంటారా? అదే బాధ్యత లేకుండానే చేయబట్టి ఇలాంటి ప్రోగ్రాం. వాళ్ళు బాధ్యత ఉంటే, బుద్ధి గల వాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు, కడుపుకు అన్నం తినేవాళ్ళు బాధ్యత కలిగి ఉంటే ఇతర ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఎంతో నిర్దిష్టంగా ఉండాలి. ఏమీ లేకుండా ఇంత అస్తవ్యస్తంగా ఉందంటే బాధ్యత లేదనే కదా. ఏరియా దగ్గర బ్రోకర్లు నుంచి డబ్బులు వస్తే చాలని ఎలా ఉంటారో అలా ఉన్నారు ఈ నిర్వాహకులు. తప్పితే వీళ్ళు పద్ధతులు, ప్రోగ్రాము, దాని గౌరవం, దాని యొక్క విలువ ఏమీ లేదు. దరిద్రం. వాళ్ళు వీళ్ళదే తప్పు. నిర్వాహకులు డబ్బు పిచ్చిగాళ్ళయ్యారు. డబ్బున ఎంత స్థితికి దిగజారంటే రూపాయిని పెంట మీద పడిన రూపాయిని 4 తోటి తీసుకునే స్థాయికి దిగజారు. ఇప్పుడు బయట పిఆర్ ఏజెన్సీలను పెట్టుకొని ఓటింగ్ అనేది అయితే ప్రభావితం చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఎవరికి ఉందని అంటే
ఉందని ఎలా నిర్ధారిస్తున్నారు? పబ్లిక్ సపోర్ట్ ఎవరికి లేదమ్మా, అంత మామూలుగా జరుగుతుంది. ఓట్లు ఎవరికాల డబ్బులతో వేయించుకుంటాం. ఫైనల్ గా ఈ రైతుకి ఇస్తాను, నా ఆదాయం నాకు వచ్చిన ప్రైజ్ వస్తే ఆ రైతులకి ఇస్తాను అనేటప్పటికి కాస్త ఆ రైతు బేస్డ్ కుటుంబాలందరూ కూడా ఇప్పుడు నేను రైతు, అంటే నేను రైతు నాగలి దున్నకపోవచ్చు, పొలాల్లో ఉన్నది. మా నాన్నగారు రైతు, మీ తాతగారు రైతు. రైతులే కాని వాళ్ళు ఎవరు ఈ దేశంలో? మన దేశం రైతు దేశం. రైతు కానివాళ్ళు మీ తాతగారు, మీ నాన్నగారు పోతే మీ తాతగారితో ముత్తాత. మా నాన్నగారు రైతు, నేను నాగలు పెట్టాను, రైతును కాదు వచ్చాం. అట్లా ఎవరైనా మీ తాత రైతు కదా, ఎవరి తాత రైతు కాదు, అంత రైతులే. నేను రైతు కుటుంబం అనేది వాడుకున్నాడు ఆ మాట, రైతు కుటుంబం వాడుకున్నాడు. డబ్బులు రైతులకు ఇస్తాననే మాట కొంచెం పనిచేసింది. అక్కడ అందరూ మామూలుగా ఈ చెత్త కుప్ప బురదగుంట్లో పొల్లాడుతున్న పందుల్లాగా జరుగుతున్న ఈ ఒక్క మాట పన్నీర్లాగా ఈ బురదలో ఉన్న పందిని ఒక పందిని కడిగేసింది. పన్నీర్ కడిగినట్టు కడిగి విజేతం చేసింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ మరి దీనిపైన సివియర్ గా యాక్షన్ తీసుకుంటుందంటారా? మరి ఏదైతే రైతుల పేరు చెప్పుకొని గేమ్ ఆడారు, అంటే ఇప్పుడు సంపాదించిన డబ్బు కూడా రైతులకి ఖర్చు పెడతా అని చెప్తారు. అదే ఒక మాట అతను కాపాడేది, అది కూడా ఫ్రాడ్ జరుగుతుంది చెప్తాను. ఇప్పుడు సజ్జనారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, ఇదే సజ్జనారికి నారాయణ గారు వెళ్ళారు, మేము అందరూ వెళ్ళి మాట్లాడడం జరిగింది. మనం ఏం చేయలేమండి, ఏం చేయగలం, ఏం చేయలేమండి. కోర్టు వాళ్ళుగా రిలీజ్ అవ్వాలి, లేకపోతే కోర్టు ద్వారా చేయాలి, కానీ మేమేం పోలీసుకి ఏమి చేయలేమని ఆ రోజు అన్నాడు ఆయన. మరి ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు, ఏమి చేయలేము, ఎందుకంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఆ నిర్వాహకుల బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది కనుక మనం ఏం చేయలేము సార్ అని అంటారు నారాయణ గారితో. నారాయణ గారిని అడగడం మీరు సజ్జనాన్ని కలిసినప్పుడు ఆయన అన్న మాటలయ్యి ఇవాళ ఏదో పెద్ద మాట్లాడుతుంది. పోలీ వీళ్ళేం చేయరు, వీళ్ళు ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే, నీకు నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే వచ్చి డామ్ డూమ్ డకారం లట్టీలు అంటారమ్మా. మన వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారంటే దూరం నుంచి చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఇది పోలీస్ యంత్రాంగం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. వాళ్ళు అందుకని ఏం చేయరు, వాళ్ళేం చేయరు. నిర్వాహకులకే మనం కడుపుకి అన్నం తింటున్నాం 3 పూట్ల, మనం తినేది అశుద్ధం కాదు, కడుపు ఒక సంస్కారవంతమైన సమాజంలో ఉన్నాము, మనకి బుద్ధి జ్ఞానం ఉండాలి, మనకి పద్ధతులు ఉండాలని నిర్వాహకులు బుద్ధి తెచ్చుకుని దీన్ని ఇలా దరిద్రంగా కాకుండా మొదటి 2-3 సీజన్లు ఎలా చేశారో అలా చక్కగా మళ్ళీ రీడిజైన్ చేసి టాలెంట్ని ఎక్స్పోజ్కి వాళ్ళలో ఉన్న ప్రత్యేకతను బయటికి తీసుకొచ్చి ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తే టాస్కులు కానీ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. గతంలో మీరు ఒకసారి వెళ్ళి రికార్డ్స్ ఉండి చూడండి, పాత 1, 2, 3 ఎలా ఉండే టాస్కులు, వాళ్ళ ఇంటెలిజెన్స్ బయటికి రావడానికి, వాళ్ళ టాలెంట్ బయటికి రావడానికి రకరకాల. ఇప్పుడు ఏమున్నాయి, బూతులు బయటికి రావడానికి వాళ్ళు ఎవడు పచ్చిగా బిహేవ్ చేయగలరు, ఆయన రావడం ఆయన తప్పితే ఏమైనా ఉందా? ఎవరు టాలెంట్, వీళ్ళలో ఏమి టాలెంట్ ఉందని, వీళ్ళకి అవార్డులు మనము మెచ్చుకోవడానికి ఏమి టాలెంట్ ఉందని? ఈ గాలి డ్రామా టాలెంట్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒక ప్రత్యేకమైన విషయం ఉందా చెప్పుకోవడానికి? ఏమీ లేదు. కనుక ఏందో బుద్ధి ఉండాలి వాళ్ళకి, నిర్వాహకులు బుద్ధి తెచ్చుకోరు ఇప్పటికైనా. ఇంకా డబ్బే ప్రధానం అనుకుంటే రెడ్ లైట్ బ్రోకర్లకి వీళ్ళకి సంబంధం తేడా లేదు.